పిల్లరా, దేవుని వాక్యంలో మనం ఉప్పు గురించి ప్రస్తావన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉప్పులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిబంధనకు సాదృశ్యంగా ఉంది. రెండవది ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఉప్పుగా తయారవ్వాలంటే వేరుపరచబడాలి. మూడవది ఉప్పు భద్రపరుస్తుంది. తర్వాత ఉప్పు కరిగిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసిన ఆ కూర కానీ పదార్థం కానీ స్వీట్ అయినా హాట్ అయినా ఏ వస్తువులో అయినా ఏం చేయాలి? ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఆ పదార్థం ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. ఉప్పు అంటదట, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటదట ఉప్పు. మీరు ఎన్ని వేసినా కానీ నన్ను వేయకపోతే మీరు వేసుకున్నది వేస్టే అంటదట. అంచేత ఉప్పులో రుచి అనేది ఉంది. చెప్పండి ఏంటండి? ఉప్పుకు కూడా ఇంకో పేరేంటి? రుచి. ఉప్పుకున్న ఇంకొక పేరేంటి? రుచి. ఎక్కడికన్నా హోటల్లో భోజనం చేయడానికి వెళితే మనం ఏమడుగుతాం? ఉప్పు ఉందని అడగం, రుచి అయ్యింది అంటాం. రుచి అంటే ఉప్పు వేసుకున్న ఆ పెరుగన్నంలో మనం ఏం వేసుకుంటాం? ఉప్పు వేసుకుంటాం, తినగలం. అంచేత పిల్లరా, ఇప్పుడు మన మాటలు కూడా ఎలా ఉండాలి అంటే రుచిగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకోవటానికై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితముగాను వండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆ కొలస్సీ సంఘంలోని విశ్వాసులకు ఆయన బోధిస్తున్నది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు, మీరు సంభాషించేటప్పుడు మీ సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి అంటున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితము కలిగినదిగాను ఉండనిమ్ము. అంటే పిల్లరా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారికి నొప్పించే రీతిగా కానీ బాధించే రీతిగా కానీ ఇబ్బంది పెట్టే రీతిగా కానీ మన మాటలు ఉండకూడదు. చాలాసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎదుటోళ్ళకి ఏం కలుగు చేస్తాయి? నొప్పు కలుగు చేస్తాయి. అంటే మన మాటల్లో ఉప్పు ఎక్కువయింది. ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం? తింటావా? వదిలేస్తావా? ఎందుకని? ఎక్కువైపోయింది. రోజు చప్పుడన్నా తినగలవేమో కానీ రోజు తినలేము. అలాగే మన మాటలో కొంచెం ఘాటుగా ఉన్నదనుకోండి, ఏం చేస్తాం? ఆ ఘాటైన మాటలకు చెప్పండి ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటాం. అందుకని పిల్లరా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాము ఒకసారి. అనంత జ్ఞాని అయిన దేవుడు చూడండి, ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అంటున్నది అన్నమ్మ గారు. అన్న దేవుడు కలుగు చేసిన మేలును బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది.
ఈ ప్రార్థనలో అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. చాలామంది ఎలా మాట్లాడతారు అంటే గర్వంగా మాట్లాడతారు, గర్వపు మాటలు మాట్లాడతారు. అవి మీ నోట రానియవద్దు అంటుంది. ఈ మాట ఎందుకు వాడింది అంటే తన చవితి అన్న విషయంలో ఎలా మాట్లాడింది? గర్వంగా మాట్లాడింది. అంటే తన చవితి మాట్లాడిన మాటలు అన్న హృదయాన్ని ఏం కలుగు చేశాయి? బాధ కలుగు చేశాయి, వేదన కలుగు చేశాయి. దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చూసినప్పుడు ఆమె మాటలు చాలా వేదన, దుఃఖాన్ని కలిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డరా, ఇక్కడ అన్న పెనన్న అనే ఇద్దరు స్త్రీలు ఎలకన్నాకు ఉన్నారు. దేవుని బిడ్డరా, ఈ ఇద్దరూ కూడా అతనికి భార్యలుగా ఉన్నారు. కానీ ఈ పెనన్న అన్నాను ఏం చేస్తుంది? మానసికంగా మాటలతో బాధ పెడుతూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని. సామెత గ్రంథంలో మనం చూస్తుంటే కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు. చాలామంది మాటలతో చంపుతారు. చాలామంది చూడండి, చాలామంది ఎదుటి వాళ్ళని మాటలతో ఏం చేస్తారు? చంపుతూ ఉంటారు. సూటుపోటు మాటలతో చంపుతూ ఉంటారు, గర్వం మాటలతో చంపుతూ ఉంటారు. కనుక ఇప్పుడు అన్న దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆమె చేసిన ప్రార్థనలు చాలా మంచి విషయాలు మాట్లాడుతూ ఉంది. ఆ మాటల్లో ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటుంది. యెహోవా అనంత జ్ఞానియగును దేవుడు, ఆయన క్రియలు పరీక్షించేవాడు, ఇకను అంత గర్వముగా మాట్లాడవద్దు. చూడండి, దేవుడు ఎలా చూడంట? అనంత జ్ఞాని, ఆయన క్రియలు పరిశీలించేవాడు. కాబట్టి మనము ఎవరు ఎదుట ఉన్నాము అంటే దేవుని ఎదుట ఉన్నాము. కనుక నీ మాటలు నీ ఆలోచనలు గర్వపు మాటలుగా ఉండకూడదు అంటుంది. మరి ఎలా ఉండాలి మన మాటలు? ఎలా ఉండాలి మన మాటలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు గారు చాలా ఆలోచన చేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని ఎరిగిన వారిగా మనం మాట్లాడే ప్రతి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే సమయోచితమైన మాటలు మాట్లాడాలి, క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలు మాట్లాడాలి. అంతేగాని మనకు కోపం వచ్చింది కదా అని, మనకు డబ్బు ఉంది కదా అని, మనకు అందం ఉంది కదా అని, మనకు కులం ఉంది కదా అని, మనకి ఉద్యోగం ఉంది కదా అని, మన వ్యాపారం ఉంది కదా అని, నాకు ఏంటి లోటు అనే విధాల్లో మనం ఆలోచించుకుని మీ నోట గర్వపు మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, మనలో గర్వం ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనకు ఏ నోట్లోంచి ఏ మాటలు వస్తాయో మనకి తెలియదు. ఒక విషయం చెప్పనా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన పలికిన ప్రతి మాట కూడా ఏ మాట పలికాడైనా దయగలిగిన మాటలు. ఏ మాటలండి? ఆయన మాట్లాడినప్పుడు దయ కలిగింది. ప్రజల పట్ల ఆయన దయ చూపించి మాట్లాడాడు, కనికరమ కలిగి మాట్లాడాడు. కనుక పులరా, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి మీరు క్షేమకరమైన మాటలే, క్షేమాభివృద్ధి కలిగిన మాటలే, అనుకూలమైన వచనాలే పలకండి గాని దుర్భాషలు మీ నోట రానియకూడి. దుర్భాషలు అంటే ఏంటి? 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను
పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. ఈరోజు నీ క్రైస్తవ భక్తి విషయంలో, క్రైస్తవ విషయం, నీ ఆత్మీయ జీవిత విషయంలో నీవు ఏమి మాట్లాడాలి అంటే కృతజ్ఞత వచనమే మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం చెప్పండి? బూతులు మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాము? బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు మనము ఉచ్చరింపకూడదు, ఇవి పరిశుద్ధులకు తగదు. మనం ఎవరమండి? పరిశుద్ధులంగా ఉన్నాం. ఇంతకుముందు బూతులాడేదనివేమో, దెబ్బలాడడానికి సిద్ధపడేదనివేమో, కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చావు కనుక మీ నోట ఏం ఆడకూడదండి? బూతులు ఆడకూడదు. ఒకరోజట శాంతమ్మ గారు, సువార్తమ్మ గారు కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారట. పట్టుకోక మునుపు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుని మైకిచ్చుకుని పాట పాడుతున్నారట. ఎవరు పాట పాడుతున్నారు తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు మము తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును అని పాడుతున్నారట. వీళ్ళిద్దరూ పాడుతుంటే, రెండు మైకులు పట్టుకుని పాడుతుంటే బయట ఉన్న వాళ్ళకి వినసొప్పుగా వినిపించిందంట. ఆ ప్రెసిడెంట్ గారు ఆ మార్గం గుండా వెళ్తున్నారట. ఈ పాట విని అబ్బా ఎంత బాగున్నది గొంతుకు, ఎవరు పాడుతున్నారో చూద్దామని ఎప్పుడూ గుళ్ళో రాలేదు ఆయన. పాపం ఆయన గుళ్ళో రాలేని ఆయన లోపలికి వచ్చి చూసేటప్పటికి సువార్తమ్మ, శాంతమ్మ, ఓహో మన చేలో పనికొచ్చిన వాళ్ళలో వీళ్ళ గొంతులు ఎంత బాగా పాడుతున్నాయా అనుకుని సంతోషపడి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత కూటమి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. సాయంకాలం ఏమవుతుంది? కుళాయి వస్తుంది. ఈ కుళాయి దగ్గర ఒంతుల దగ్గర దెబ్బలాట వచ్చిందంట. వీళ్ళకి దెబ్బలాట వచ్చినప్పుడు వీళ్ళ జుప్పించుకుని బూతులు ఆడుకుంటూ ఇద్దరు కొట్టుకుంటున్నారట. అదే సమయంలో ప్రెసిడెంట్ గారు మళ్ళీ అలాగే వెళ్తున్నాడట. వెళ్తా ఉంటుంటే ఆగిపోయాడట. ఏంటి గుళ్ళో పాటలు పాడిన వీళ్ళైనా అని ఆయన పాట మొదలెట్టాడట. ఏమని? దేవుని ప్రేమ అదిగో అని. అంటే వాళ్ళిద్దరూ కూడా దేవుని గుళ్ళోకి వచ్చారు, దేవుని పాటలు పాడుతున్నారు. కానీ ప్రార్థన అయిన తర్వాత, కుళాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోటప్పుడు ఏమొస్తున్నాయి చెప్పండి? బూతులు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తల్లులు ఉన్నారు. గొడవ పెట్టారంటే 6 నెలలు ఆరదో, 8 నెలల్లో అవండి సాగుతూనే ఉంటుంది. అంత బాగా బూతులు తిట్టే మహానుభావులు మన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు మానేశారు అనుకోండి. నేను ఈ ఊరు సేవకు వచ్చిన కొత్తలో ఒక్కొక్క అమ్మ బూతులు తిట్టిందంటే 6 నెలలు నిద్రపోయేది కాదు. తిండి లేకపోయినా పర్లేదు, నిద్ర లేకపోయినా పర్లేదు, రాత్రులు పగలు అదే పాఠం, అదే గీతం, అదే రాగం. ఏమండి ఎంత ఉల్లాసంగా, ఎంత ఉజ్జయంగా ఒలెలే అంటూ పాడుకుంటూ ఎంత ముజ్జీవైన మరి మాటలు పలుకుతూ బూతులు తిట్టేవారో. కానీ ఇప్పుడు వాళ్ళందరూ నోరు మూసేసాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? మనము లోకంలోంచి వేరు పరచబడ్డాము. మనం ఏమయ్యాము? ఇప్పుడు ఉప్పుగా మార్చబడ్డాము. మనం ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఉప్పులా బ్రతకాలి. లోకంలో మనం ఉప్పుగా బ్రతకాలంటే దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. లోకంలో ఉప్పుగా బ్రతకాలంటే లోకంలోంచి మనం వేరుగా ఉండాలి. లోకంలో ఉప్పుగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? వేరుపరచబడిన తర్వాత భద్రపరచాలి. అవండి నశించిపోతున్న వారిని రక్షించేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనము కరిగిపోయేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన నోట కృతజ్ఞతావచనమే రావాలి తప్ప బూతులైనను సరసోక్తులైనను రాకూడదని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి పిల్లరా, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై వినాలి. జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా వినాలి. ప్రతి మాట విలువైన మాటను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. చూడండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షలు గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి
సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. అమ్మ వింటున్నారా? ప్రతి వారికి కూడా మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అంటే ఏంటి బాబు? మనస్సాక్షి అంటే ఏంటి? ఉందా మనకి మనస్సాక్షి? అలా చూస్తున్నట్ల బాబు, మనస్సాక్షి అంటే ఏంటి? ఉందా అంటున్నారు కానీ ఏంటి మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అంటే మనం చేసిన తప్పును మన మనసే గద్దిస్తుంది. అదే మనస్సాక్షి. ఇంకోటి వచ్చి గద్దించక్కర్లేదు. నీ మనసే నిన్ను ఏం చేద్దే? నువ్వు చేసిన తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు. గుడికి వెళ్తున్నావు కదా, సిగరెట్ తాగొచ్చా? గుడికి వెళ్తున్నావు కదా, బ్రాంతి తాగొచ్చా? గుడికి వెళ్తున్నావు కదా, బూతులాడొచ్చా? గుడికి వెళ్తున్నావు కదా, సినిమా చూడొచ్చా? గుడికి వెళ్తున్నావు కదా, వ్యభిచారం చేయొచ్చా అని ఎవరు చెప్తారు నీకు? నీ మనసే నీకు చెప్తుంది. ఇది మనస్సాక్షి. అంచేత దేవుని వాక్యంలో పేతురు గారు చెప్తున్నాడు, మీరు నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి, అంటే మిమ్మును అడిగే ప్రతివానికి, మీతో మాట్లాడే ప్రతివానికి, మీతో సంభాషించే ప్రతివానికి సమాధానం ఎలా చెప్పాలట? చెప్పండి. సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు సాత్వికంగా చెప్పాలి అంటే మనము ఆడే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. బైబిల్లో మాట ఉంది. యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో అంటాడు, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పగించాలట. ఏం అప్పగించాలండి? అమ్మా చెప్పండి, ఏం అప్పగించాలి? లెక్క అప్పగించాలి. కనుక మనం నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. మన నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, నా నోరు నా ఇష్టం అన్నట్లుగా వదరపోతూ మాటలు మాట్లాడకూడదు. నువ్వు పలికే ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్కప్పు చెప్పాలి. దేవుని దగ్గర నువ్వు బ్రతికే ప్రతి మాటకు లెక్కప్పు చెప్పాలి. అందుకనే నువ్వు పలికే ప్రతి మాటకు లెక్కప్పు చెప్పాలి. కనుక నీ మాటలు హెచ్చుగా ఉండకూడదు, తక్కువగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఇదే విషయాన్ని సొలొమోను గారికి జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక, గమనించండి, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎలాగా? విస్తరించా కొద్దిగానే. చాలామంది ఏం చేస్తారు, మనుషులు ఉన్న చోట రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఎక్కడన్నా పెళ్లి కూతురు చేసే టైంలో రెచ్చిపోయి ఎలా ఆడతారు? వింటున్నారా లేదా? పెళ్లి కూతురు చేశారనుకోండి ఎవరింటికాడన్నాని, అక్కడ ఏం డ్యాన్సులు వేస్తారండి. గుళ్ళో చప్పలు కొట్టడానికి రాని చేతులు డ్యాన్సులు వేయటానికి వస్తాయి. దేవుని గంతులు వేయటానికి రాని కాళ్ళు డ్యాన్స్ వేయడానికి వస్తాయి. ఎన్ని స్టెప్పులో, ఎన్ని పోజులో, ఎన్ని మాటలో, ఎన్ని స్వరశక్తులు, ఎంత రెచ్చిపోతారో. ఏమండి, మనము దేవుని పిల్లలము అనే సంగతి కూడా ఏం చేస్తారు? మరిచిపోయి రెచ్చిపోతారు. రెచ్చిపోతే దేవుని దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి? లెక్కప్ప చెప్పాలమ్మా. నా మాటలు కాదండి, దేవుని మాటలు చెప్తున్నాను, నన్నేమీ అనుకోవద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలు ఎలా ఉండాలట? రుచిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో మనము మాట్లాడుకునేటప్పుడు దేవుడు మన మాటలు ఆలకించుకుంటున్నాడు.
మలాకీ గ్రంథము 3వ అధ్యాయం చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16 వచనం చదువుదామా? చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. ఎవడు మనం మాట్లాడుకునే ప్రతి మాటలు, మనం సంభాషించే ప్రతి సంభాషణ ఎవరు ఆలకిస్తున్నారండి? అమ్మమ్మ చెప్పండి, ఎవరు ఆలకిస్తున్నారు? మనం అనుకుంటున్నాం మా అమ్మ లేదు కదా, మా నాన్న లేడు కదా, మా పాస్టర్ గారు లేరు కదా, మా ఆయన లేడు కదా, మా ఆవిడ లేదు కదా, పెద్దోళ్ళు ఎవరు లేరు కదా అని ఇష్టానుసరిగా మాట్లాడుకుంటే మన మాటలు ఎవరు ఆలకిస్తున్నారండి? దేవుడు ఆలకిస్తున్నాడు. కనుక దేవుడు ఆలకిస్తున్నాడనే భయముతో మనం కొద్దిగా మాట్లాడాలి, సమయోచితంగా మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి. కానీ భూతులైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, అవి పరిశుద్ధులకు తగవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము మంచివారమైతే మనము మంచి విషయాలే మాట్లాడతాం. మనము చెడ్డవారమైతే మనము చెడ్డ విషయాలు మాట్లాడతాం. ప్రభువారు కూడా అదే విషయం చెప్పాడు. చూడండి, యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఇది ఎక్కడుంది అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని 34వ వచనం చూడండి. 34, 35 వచనాలు చదువుతాం. చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుష్టుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. హల్లెలూయా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారే ఉండి మంచి విషయాలు అలా మాట్లాడతారు. చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా ఏం మాట్లాడతారు చెప్పండి? చెడ్డ మాటలే మాట్లాడతారు. మంచి మాటలు ఒకటి రావు. మంచివారు మంచి మాటలు మాట్లాడతారు, ఎందుకంటే వారు మంచివారుగా ఉన్నారు కనుక. సజ్జనుడు తన ధననిధులలో నుండి ఏం చేస్తాడట? సద్విషయములు, మంచి విషయాలు వారు మాట్లాడతారు. అందుచేత మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి అమ్మా? చెప్పండి, ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. అమ్మ చెప్పండి, ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. ప్రభువారి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే పిల్లరా, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చారట. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం చెప్పారట. ఎవరు సాక్ష్యం చెప్పారట? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు ఎలాంటి మాటలంట? దయగల మాటలు. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలుగా నీ మాటలు ఎలా ఉన్నాయి? దయగల మాటలుగా ఉన్నాయా? బాధ పెట్టే మాటలుగా ఉన్నాయా? సరసోక్తులుగా ఉన్నాయా? బూతులాడుతున్నావా? బూతులాడే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మెలకుగా ఉన్నారు మీరు. తెలివి వచ్చేసింది మీకు. ఏమండి? బూతులాడటం దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. ఎందుకో తెలుసా? నిన్ను లోకంలోంచి వేరుపరిచి మనల్ని ఎలా చేశాడు దేవుడు? ఉప్పుగా చేశాడు కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి, దయగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? రుచిగా ఉండాలి, దయగా ఉండాలి. దయగల మాటలు మనము మాట్లాడాలి. హల్లెలూయా. యేసుప్రభు మాటలు దయగా మాట్లాడమే కాదు, మొహవాటం లేకుండా మాట్లాడేట ఆయన. చెప్పండి అండి అమ్మ, చెప్పండి ఏంటండి?
మొహమాటం లేకుండా మాట్లాడేట. ఆయన దయగా మాట్లాడటం మంచిదే, కానీ ఏం మాట్లాడినా కొండ బద్దలు కొట్టినట్టు వీళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు బాధపడతారేమో, వీళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎవరన్నా ఏదన్నా వాళ్ళు లోపల నేరం ఉంటే, పాపం ఉంటే, లోపల ఏదైనా అపవిత్రత ఉంటే మొహమాటం లేకుండా నీలో అపవిత్రత ఉంది, నీలో పాపం ఉంది అని ఆయన బహిరంగంగా చెప్పేసేవాడు. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త తిమోతి పత్రిక పక్కనే ఉంటుంది. లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుదా. తిమోతి పత్రిక పక్కనే ఉంది, తెలదని చెప్తున్నాను. రైటు. లూకాసు వార్త 20వ అధ్యాయం 21వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచున్నావు. నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడతాడంట చెప్పండి? మొహమాటము లేకుండా మాట్లాడుతున్నాడు. కనుక మన మాటలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. రుచిగా ఉన్నప్పుడే అనేక మందికి అది ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కనుక ఉప్పులో ఉన్న ఆఖరి మరి స్వభావం ఏమిటంటే, ఉప్పు ఎందులో వేసినా కానీ రుచిని కలుగు చేస్తుంది. మనం ఎక్కడున్నా కానీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేయవారమై మనం ఉండాలి. మనం మన మాటల వల్ల ఎవరిని నొప్పించకూడదు, మన మాటల వల్ల ఎవరు బాధపడకూడదు, మన నోట బూతులు రాకూడదు, మన నోట సరసోక్తులు రాకూడదు. మనము దేవునికి మహిమార్థముగా మన జీవితాలు గడుపుతూ ఉప్పులా మనం ఉంటే దేవుడు మనల్ని బహుగా అనేక విషయాలు దేవుడు వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? అందరూ కూడా తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మనము ప్రభువుని ఆరాధిద్దాం.